अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 22 मुहर्रम अल हराम है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अब्दुल्ला बिन उमर रज़ियल्लाहु ताला अन्हु ने फरमाया, मैं रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के साथ रहा तो आप सल्लल्लाहु अलैहि वसल्लम को सफ़र में नफिल पढ़ते हुए नहीं देखा, और अल्लाह ताला ने फरमाया, तुम्हारे लिए अल्लाह के रसूल में बेहतरीन नमूना है। और अब सुर्खियां। टीएसपीएससी ऑफिस के रूबरू ग्रुप 2 के हजारों उम्मीदवारों का एहतजाज, इम्तिहान की तारीख मुलतवी करने का किया मुतालबा। बुधवार में सरकारी अराजी का हराज जारी, हराज पर रोक लगाने की वकीलों की अर्जी को कोर्ट ने किया मुस्तरद। मरकजी हुकूमत अक्सरियती सियासत पर उतर आई है, मुसलमानों को निशाना बनाने की शिकायत, तहरीक अदम एतमाद की तायद में असद अवैसी का बयान। निशिकांत दुबे के खिलाफ नामा, नागेश्वर राव ने दाखिल की तहरीक मराद शिकनी, कालेश्वरम प्रोजेक्ट पर रहमान को गुमराह करने का लगाया इल्जाम। और अब तफसील। हैदराबाद में वाक़ तेलंगाना पब्लिक सर्विस कमीशन के दफ्तर के सामने तलबा ने धरना दिया। ग्रुप 2 इम्तिहानात को मुलतवी करने की मांग करते हुए तलबा सड़कों पर निकल आए हैं। एहतजाजी तलबा ने कहा कि दूसरे इम्तिहानात की वजह से वो ग्रुप 2 इम्तिहानात की तैयारी नहीं कर पा रहे हैं, लिहाजा इस इम्तिहान को मुलतवी किया जाए। अगस्त 3 से 22 अगस्त तक अकामती स्कूल्स, जूनियर और डिग्री लेक्चरर्स के तकर्रुरात से मुताल्लिक़ इम्तिहानात की बिना वो ग्रुप 2 के इम्तिहानात की तैयारी नहीं कर सकते। उस्मानिया यूनिवर्सिटी जेएसी की क़यादत में यह एहतजाज किया गया। तलबा के एहतजाज में प्रोफेसर कोदंडाराम और कांग्रेस लीडर अद्दंकी दियाकर और तलबा तंजीमों के कायदीन ने शिरकत की। గ్రూప్ వెంటనే వాయిదా వేయాలండి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము కష్టపడి ఇక్కడ చదువుకుంటున్నాము. మాకు ఇప్పుడు కరెక్ట్ టైం లేదు. ఇప్పుడు మేము ఎగ్జామ్స్ రాసే టైంలో కరెక్ట్ మాకు టైం ఇవ్వట్లేదు. మా సిలబస్ ఇంకా కంప్లీట్ కావట్లేదు. అన్ని ఎగ్జామ్స్ ఒక్కటేసారి పెడితే ఇంత బల్క్ గా మాకు ఎమ్మటే నోటిఫికేషన్ వేస్తే మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఆవేశాన్ని గమనించండి. ఇది రాజకీయ పార్టీలు సమీకరించిన ఇది కూడిక కాదు. కంప్లీట్ గా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి కానీ లేదంటే హోం మంత్రికి, మీ విద్యాశాఖ మంత్రికి ఏం చెప్తున్నామంటే, శాంతియుతంగా జరగాలంటే, విద్యార్థుల కోపానికి మీ రాకుండా ఉండాలంటే ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటిస్తే మంచిదని నేను చెప్తున్నాను. శాంతియుతంగా గత నెల రోజులకెళ్ళి ప్రెస్ మాధ్యమంలో అసెంబ్లీ సాక్షిగా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని సిఎల్పీ నాయకులు అన్ని పార్టీ వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయినా కూడా స్పందించుకోకుండా 8 సంవత్సరాలతో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. నామమాత్రంగా చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రూప్ 2ని తక్షణమే వాయిదా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అరెస్ట్ అయిన ప్రతి ఒక్క విద్యార్థిని కూడా బేషరతుగా విడుదల చేయాలి. మీరు స్పందించకుండా కేవలము ఒంటెద్దు పోకడతో పోటీ మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే రేపు పొద్దునకెళ్ళి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడే పరిస్థితులకి రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా డీజీపీ గారే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పని ఎన్ఎస్వై పక్షాన, అన్ని విద్యార్థి సంఘాల పార్టీల పక్షాన కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాను. గత 4 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం మేడం. గత 25 రోజుల నుంచి మేము ఈ గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరుతున్నాం. నాకు ఈ నెల 23 దాకా గురుకుల ఎగ్జామ్స్ ఉన్నాయి. అదేవిధంగా 6 రోజుల వ్యవధిలోనే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. ఈ 6 రోజుల వ్యవధిలో ఎలా రాస్తాం గ్రూప్ 2 ఎగ్జామ్? సిలబస్ అయితే అకాడమీలో 70% పెంచారు. అందుకోసం గ్రూప్ 2 తక్షణమే వాయిదా వేయాలని కోరుతున్నాం. మరి 6 లక్షల మంది కాదు, మా ఓట్లు 60 లక్షలతో సమానం. వాళ్ళు పిల్లలందరూ అడిగేది ఒకటే, గ్రూప్ 2 వాయిదా వేయండి. అక్కడ ఒక అభ్యర్థి పట్టుకున్న పోస్టర్ మీరు చూడండి. కేసీఆర్ దేవుడు మా కరుణిస్తాడు అని చెప్పి రాసి పట్టుకున్నాడు. ఇక ఇంతకంటే పిల్లలు ఏమడుగుతారండి? పిల్లల ఆలోచన ఆ స్థాయిలో ఉంటే గవర్నమెంట్ అంత మొండి పట్టుదలతో ఉండటం సమంజసం కాదు. గవర్నమెంటే పేపర్ లీకేజ్ తర్వాత వారిని వాయిదా వేసినప్పుడు వాళ్ళు ఒకటే మాట గవర్నమెంట్ హామీ ఇచ్చింది, వాయిదా వేసినాక పరీక్షలు జరిపేటప్పుడు ఒకదానికి ఇంకో దానికి పరీక్షకు మధ్యన వ్యవధి ఉంటుంది అని చెప్పి హామీ ఇచ్చింది. ఆ వ్యవధిని పాటించకుండా వరుసగా గురుకులం తర్వాత గ్రూప్ 2 తర్వాతనేమో ఇప్పుడు జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఇది సమంజసం కాదని వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలపటమే కాదు, వాళ్ళు ఏమడుగుతున్నారంటే శాంతియుతంగా నిరసన తెలపటమే కాదు, ఎమ్మెల్యేలను అడిగినారు.
అసెంబ్లీలో మాట్లాడి న్యాయం చేయమని. అసెంబ్లీలో లేవనెత్తితే కూడా మరి ముఖ్యమంత్రి గారు న్యాయం చేయకపోవటం శోచనీయం. ఇప్పటికైనా మేము కోరేది ఒకటే, ఇట్లా వరుస పరీక్షలు సరి అయింది కాదు, పిల్లల అభ్యర్థనను మన్నించండి, ఈ ఎగ్జామ్స్ను వాయిదా వేయండి అని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. तेलंगाना हुकूमत की जानिब से एक बार दीगर सरकारी अराजियात को फरोख्त करने का सिलसिला जारी है। पहले ऊपर भगायत की अराजी फरोख्त की गई और फिर कोकापेट की अराजी का हर्राज हुआ, जिससे सैकड़ों करोड़ रुपये हुकूमत को आमदनी हुई। और आज बुधवेल की अराजी का हर्राज मुकर्रर किया गया है। कोकापेट की अराजी 100 करोड़ 75 लाख फी एकड़ में फरोख्त हुई। अब देखना यह है कि बुधवेल की अराजी कितनी कीमत पर फरोख्त होती है। 100 एकड़ अराजी पर तमाम सहूलतों से लैस लेआउट तैयार किया गया है, जिसका हर्राज शुरू हो चुका है। इसी दौरान बुधवेल अराजी के हर्राज को रोकने के खिलाफ वकीलों की तंजीमों की जानिब से दायर करदा अर्जी को हाईकोर्ट ने खारिज कर दिया। అందులో ఏంటంటే వీళ్ళు హెచ్ఎండి వాళ్ళు చాలా తెలివిగా 288/4 మాది, అందులో ఏమన్నా ఇచ్చారంటే 288/P అని పెట్టారు. P అంటే ఇది మీది కాదు కదా, P అంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ అంటారు. ఆ పార్ట్లో మాది బై 4 అంటే మరి మా భూమి ఎక్కడ ఉంది? మరి మా భూమి ఉంది అక్కడ, మేము వ్యవసాయం చేస్తున్నాం. అదే భూమి బై 4 కింద మాకు ఇచ్చేస్తే మేము ఇట్లా కల్టివేట్ చేస్తున్నాము. ఈ తక్షణమే ఈ యాక్షన్ ఆపాలి, మా భూమి దగ్గర రావద్దని చెప్తున్నాము. ఆ తక్షణం మా భూమి మా నాన్నగారు ఇవన్నీ చూసి, మా నాన్నకు పెరలైసిస్ వచ్చిపోయింది, కింద పడిపోయాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఒక పక్కన మా నాన్న హాస్పిటల్లో పడి, ఒక పక్కన ఇక్కడ యాక్షన్, మాకు అయోమయం పరిస్థితి ఉంది. మా భూమి మాకు కావాలి, మా భూమికి మాత్రం మేము పొజిషన్ మేము ఉన్నాము. ఎవరైనా వస్తే మంచిగా ఉండని చెప్తున్నాము. మాకు మరణం తప్ప ఇంకేం లేదు, వేరే మార్గం లేదు. మా భూమి దగ్గర రావద్దని చెప్పి కోరుతున్నాను. యాక్షన్ల నుంచి తక్షణమే తీసేయాలని చెప్పి కోరుతున్నాము. బుద్వేల్ భూముల యొక్క వేలంపాటకు ఇంకా కొద్దిసేపే ఉంది. బుద్వేల్ భూములు వాస్తవానికి 283 నుంచి 299 సర్వే నెంబర్ వరకు 200 పైన ఎకరాల చిలుకు ఉన్నటువంటి ఎకరాల ప్రాంతం ఇది. బుద్వేల్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి దళితుల పేదలకు మరి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 20 సూత్రాల పథకం కింద మీరు దున్నుకొని చేసుకొని బతుకుమని చెప్పి ఇచ్చింది అప్పుడు. అయితే ఈ గుట్టలు రాళ్ళు చెట్లు చూస్తే మరి ఎట్లు ఇచ్చిరని చెప్పి ఒకసారి అనుమానం వస్తుంది. అయినా కానీ చేసుకొని బతకడానికి అప్పుడు ప్రభుత్వం దళితులకు కులాల వారిగా కొంత ఇచ్చింది కానీ వాళ్ళకి అమ్ముకోవడానికి హక్కు పెట్టలేదు. కానీ తర్వాత దత్తాత్రేయ గారు, మన యొక్క రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడున్నటువంటి గవర్నర్ గారు, ఈ బుద్వేలు దళితులకు కోకాపేట్ కానీ బుద్వేలు కానీ వాళ్ళ భూములు వాళ్ళకే అప్పగించాలని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తే వాళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి అటువంటి పట్టాలు ఇచ్చిన తర్వాత ఈ యొక్క మానాసైల్స్ ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఈ భూములు చాలా విలువైన అని చెప్పేసి మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి గారికి, వారి తనయునికి కేటీఆర్ గారికి కన్నుపడ్డది. కేటీఆర్ గారి చుట్టమే ఇక్కడ మరి 40 ఎకరాలు కబ్జా చేసి ఇక్కడ పెద్ద వెంచర్ చేసి ఒక 8 కోట్లకు 10 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నాడు. कोकापेट की अराजी को हर्राज करने के खिलाफ बीजेपी ने तेलंगाना हुकूमत के इक़दाम की मज़म्मत की। बीजेपी कायदीन ने कोकापेट की कीमती हर्राशुदा अराजी का दौरा करने की कोशिश की, ताहम नारसिंगी पुलिस ने बीजेपी कायदीन को गिरफ्तार कर लिया। बीजेपी कायदीन ने कहा कि केसीआर हुकूमत ने रंगारेड्डी जिले की तरक्की को नज़रअंदाज किया और अब इस जिले की कीमती असासे को फरोख्त करके इस जिले से नाइंसाफ़ी कर रही है। ఈరోజు ఈ రాష్ట్రంలో పూర్తి అప్పుల పాలైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వము ఈరోజు అప్పులు తీర్చుకోవడానికి, ఈరోజు అడ్డగోలుగా ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి రంగారెడ్డి జిల్లాను ఈరోజు ఒక బావుగా ఉపయోగించుకొని రంగారెడ్డి జిల్లా భూములన్నీ కూడా ఈరోజు అమ్ముకొని ఈరోజు ఈ జిల్లా ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం. మేము రంగారెడ్డి జిల్లా భూములు అమ్మొద్దని చెప్తున్నాం. ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అమ్మి ఈరోజు రెవెన్యూ ఈ రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి తీసుకుపోయారు. ఈరోజు జిల్లాను ఏదైనా అభివృద్ధి చేసిరంటే ఈరోజు జిల్లాను కూడా ఎక్కడ అభివృద్ధి చేయలే. హైదరాబాద్లో సగం ఉన్నటువంటి ఈ జిల్లా ఇప్పటి వరకు కూడా ఎక్కడ అభివృద్ధి లేనటువంటి పరిస్థితి. మారుమూల ప్రాంతాలు కానీ ఒక ప్రాజెక్టు లేదు, సస్యశ్యామలం చేసినటువంటి ఒక ఎకరాకు సాగునీరు ఇచ్చినటువంటి సందర్భం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా రంగారెడ్డి జిల్లాలో అతి తక్కువ ఇల్లు నిర్మించి ఈరోజు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం. కాబట్టి మేమేంటంటే ఈ భూములను నమ్మడం ఆపేసేయాలి. దీని మీద మేము భారతీయ జనతా పార్టీ పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మొట్టమొదటిగా 100 కోట్ల రూపాయలు అమ్ముడుపోయినటువంటి భూములు, ఎంత విలువైన భూములు ఒకసారి చూద్దాం, తనిఖీ చేద్దామనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ఏదైతే మొన్న వేలం వేసినటువంటి భూములను చూద్దామని చెప్పి ముఖ్య నాయకులు కొంతమంది మీద రావడం జరిగింది. కానీ పోలీసులు ఈరోజు అక్కడికి వెళ్ళడానికి అక్కడ అడ్డుకొని ఈరోజు అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం.
आदिलाबाद ट्रिपल आईटी में बबलू यादव के खुदकुशी मामले में ओहदेदारों की कोई लापरवाही शामिल नहीं है। वीसी वेंकटरमना ने ये वजाहत की। उन्होंने कहा कि जहनी तनाव के सबब ही बबलू यादव ने खुदकुशी की है। वीसी ने बताया कि लगातार खुदकुशियों के सिलसिले पर रोक लगाने के लिए कॉलेज इंतजामिया की जानिब से इक़दाम किए जाएंगे। విద్యార్థి ఆత్మహత్య వెనుక మేము చూస్తున్నది ఏంటంటే ఒక తెలియని విషయం ఉంటుంది. బబ్లు జాదవ్ అనే విషయంలో నిన్న తల్లిదండ్రులతో మాట్లాడాడు, తండ్రికి ధైర్యం చెప్పాడు, బాగా చదువుకుంటాను డాడీ అని చెప్పాడంటే వాళ్ళ తండ్రి గారే చెప్పారు. తర్వాత వాళ్ళ అమ్మతో మాట్లాడాడు, తర్వాత సోదరుడు ఒక కజిన్ ఉంటాడు అతనితో మాట్లాడి క్లాస్కు వెళ్ళలేదు. ఇమీడియట్గా మనం ఏంటంటే ఇక్కడ క్లాస్కు వెళ్ళని పిల్లల్ని ఇమీడియట్గా మనం ఎక్కడ పోయారో కనుక్కుంటాం. ఎందుకంటే మాకు ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. ఏమన్నా బాధ ఉండిండొచ్చు, కడుపు నొప్పి, తలనొప్పి ఏదైనా చూస్తే రూమ్లో వెళ్ళేసరికి రూమ్ తాళం వేసుకునేసరికి మా వాళ్ళు బద్దలు కొట్టి పిలిచినా కూడా కిందకి దింపి హాస్పిటల్ తీసుకురావాల్సి వచ్చింది. సో వారం రోజుల క్రితం నేను కూడా కలిశాను ఈ అబ్బాయిలను. 1500 మందిని ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. విచిత్రమైన విషయం ఏంటంటే బాగా కనిపించే స్టూడెంట్స్ కూడా అప్పుడప్పుడు లోపల ఏదో ఒక బాధతో ఉన్నట్టు అనిపిస్తుంది. వీటిని బయటికి తీయడానికి ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉండాలి. అట్లాగే తల్లిదండ్రులు కూడా మేము ఈ రానున్న రోజులలో ఆగస్టు 15 నాడు లాంచ్ చేయబోతున్నాము. 3 ఆర్ యూ ఓకే అనే ఒక మంచి ఇనిషియేటివ్. वजीर आला जगन मोहन रेड्डी ने एक बार फिर इंसानी हमदर्दी के जज्बे का मुजाहरा किया। BR अम्बेडकर कोनसीमा जिले के दौरे के दौरान मदद के लिए फरियाद करने वालों की जगन ने मदद की है। अपने अपने मसाइल के साथ रुजू होने वाले 24 अफराद को जगन ने 24 लाख रुपए की मदद की है। जगन की हिदायत पर कलेक्टर हिमांशु शुक्ला और MLA P सतीश और के चिट्टी बाबू ने मुतासरीन में 37 लाख रुपए तकसीम किए। मुतासरीन की खुशी की इंतहा न रही और उन्होंने जगन का दिल से शुक्रिया अदा किया। टीटीडी के चेयरमैन की हैसियत से MLA भूमना करुणाकर रेड्डी ने आज अपने ओहदे की जिम्मेदारी संभाली। आज टीटीडी में उनकी हलफबरदारी तकरीब मुनक़िद हुई। याद रहे कि उनसे पहले YV सुब्बा रेड्डी ने इस ओहदे पर खिदमत अंजाम दी थी। वजीर आला जगन किसानों के हमदर्द लीडर हैं। MLA कोठारी अब्बैया चौधरी ने ये दावा किया। एलूरू जिले के दंदलूरू मंडल के मेदिनाराव पालेम गांव में किसानों में MLA ने पाम ऑयल के पौधे तकसीम किए। उन्होंने कहा कि बाबू के दौर में पाम ऑयल की कीमत किसानों को 7,000 रुपये दस्तियाब होती थी। अब के जगन के दौर में यही कीमत 22,000 तक पहुंच गई है, जिससे किसानों का फायदा हो रहा है। हुकूमत के साथ मुज़ाकरात इत्मीनान बख्श रहे। बरखी मुलाजिमीन JAC ने ये बात कही। मुलाजिमीन ने कहा कि कंपनी की माशी हालत के पेश नज़र 8% फिटमेंट में इजाफे पर रजामंदी की गई है। इसके अलावा मसाइल के हल का हुकूमत की जानिब से तयक़ुन दिए जाने पर हड़ताल ख़त्म करने का मुलाजिमीन ने ऐलान किया है। మరి ఏవైతే మేము అనుకున్న డిమాండ్స్ మరి మ్యాక్సిమం మరి అనుకూలంగా వచ్చినందుకు మరి వాళ్ళు కూడా మనకు కొంత సంతృప్తికరంగా లేనప్పటికి కూడా అంగీకరించడం జరిగింది. కాబట్టి ఏదైతే సమ్మె అర్ధరాత్రి నుంచి ఉన్నామో దాన్ని విరమించుకుంటున్నట్టు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచి వాతావరణంలో చేస్తామని చెప్పారు. ఏది ఏమైనప్పుడు కూడా మరి ఏదైతే విద్యుత్ శాఖ అధికారులకు అలాగే పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైతే విద్యుత్ శాఖ మంత్రి ఉన్నారో అలాగే బొత్స సత్యనారాయణ గారికి మిగతా అధికారులకు అందరికీ కూడా మేము JAC తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అపరిష్కృత సమస్యలపైన ప్రభుత్వంతోటి యాజమాన్యముతోటి చర్చలు జరుపుతూ వచ్చినా ఎటువంటి ఫలితం లేకుండా చివరికి మరి నిరసన కార్యక్రమాలు తర్వాత సమ్మె చేసే పరిస్థితులు తీసుకొచ్చిన పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే. ఏదైనా తెగేదాకా లాగడం అనేది అందరికీ ఇబ్బందే. అది మీకైనా నాకైనా. ప్రశ్నించడం వేరు, మీరు ఎందుకంటే క్వశ్చన్ చెప్తున్నాను కదా, ఎక్కడికైనా తెగేదాకా లాగితే ఇరు పక్షాల్లో ఇబ్బంది ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని అనుసరించుకొని వినియోగదారుని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో తీసుకున్నాం. कन्नौज जिले के हालाहारा विकार रियासती वजीर जी जय राजम ने दौरा किया। सेरोगापुरम में मुनाकिदा घर घर हमारी हुकूमत में रियासती वजीर ने हिस्सा लिया। जयराम ने दावा किया कि हर मुस्तहिक तक फलाही स्कीमात की रसाई ही जगन हुकूमत का मकसद है। उन्होंने अवाम को तयक़ुन दिया कि मसाइल पेश करने पर जल्द ही उनके मसाइल को हल कर दिया जाएगा।
लोकसभा में वज़ीर-ए-आज़म नरेंद्र मोदी आ चुके हैं और वो कुछ ही देर में तहरीक अदम एतमाद की मुबाहिस में हिस्सा लेते हुए अपना बयान देंगे। इसी दौरान अपोजिशन इत्तेहाद इंडिया के एमपीज़ ने ऐवान से वॉकआउट कर दिया। लोकसभा में पेश करदा अपोजिशन की तहरीक अदम एतमाद पर जारी बहस का आज तीसरा दिन है। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी आज शाम 4 बजे तहरीक अदम एतमाद पर बहस का जवाब देंगे। अपोजिशन जमातों के कायदीन के बयानात के बाद अब वज़ीर-ए-आज़म मोदी लोकसभा से खिताब करेंगे। कल राहुल गांधी समेत अपोजिशन कायदीन ने हुक्मरान जमात और वज़ीर-ए-आज़म मोदी को मणिपुर मसले पर शदीद तनकीद का निशाना बनाया था। कालेश्वरम प्रोजेक्ट के फंड की इजराई के ताल्लुक से लोकसभा में मरकजी वजीर निशिकांत दुबे पर गलत बयानी का इल्जाम लगाते हुए बीआरएस के एमपी नामा नागेश्वर राव ने दुबे के खिलाफ मिरात शिकनी की नोटिस दी है। बीआरएस ने दुबे पर ऐवान को गुमराह करने का इल्जाम लगाया है और तेलंगाना अवाम से माफी मांगने का मुतालबा किया। మీరేమైనా డబ్బులు ఇచ్చిండ్రా అని అంటే పార్లమెంట్ లో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా చాలా క్లియర్ చేసిందంటే మేము మొత్తం స్టేటే చేసింది మేమేం చేయలేదని చెప్పి పార్లమెంట్ క్వశ్చన్స్ లో ఆన్సర్స్ కూడా వచ్చినాయి. అంటే గత 5 సంవత్సరాల నుంచి పార్లమెంట్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు అన్ని కూడా తెలిసి ₹1 ఇవ్వకుండా ఈయన ఇట్లా మాట్లాడు కాబట్టి ఒకటే చెప్తున్నాం, మీరు చెప్పిన దానికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. తప్పుడు మాటలు చెప్పారు కాబట్టి ఇవాళ మేము ఛాలెంజ్ చెప్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా లోకసభ మెంబర్లు అన్ని కూడా మీరు గనక చూపెట్టండి. 86,000 కోట్ల రూపాయలు ఇచ్చిందని అన్నారు కదా, మీరు ₹1 కోటి ఇచ్చినట్టు కూడా ఈ ప్రాజెక్టు గనక చూస్తే మేము 9 మంది లోక్సభ సభ్యులందరం కూడా రిజైన్ చేస్తాం. మీరు తప్పు చెప్పినరు, తప్పు మాట్లాడినరు, మీ తప్పు మా తెలంగాణ ప్రజల్ని తప్పుదో పెట్టిటని చెప్పారు కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ సాయంత్రం అవిశ్వాస తీర్మానముకి ఓటింగ్ ఉంటుంది. మీరు కూడా చెప్పండి. ఇవాళ మా యొక్క డిప్యూటీ లీడర్ గారు వారు కూడా తప్పకుండా కూడా మాట్లాడతారు, ప్రభాకర్ రెడ్డి గారు. हिंदुस्तान में मुसलमानों के खिलाफ नफरत का माहौल पैदा किया जा रहा है और मुसलमानों को उनकी छवि देखकर निशाना बनाया जा रहा है। तहरीक अदम एतमाद की मुबाहिस में हिस्सा लेते हुए असद अवैसी ने इन ख्यालात का इजहार किया। उन्होंने हिजाब, मणिपुर, बिल्किस बानो, नो, जयपुर ट्रेन फायरिंग, चीन समेत 11 नुकात पर बात की और इल्जाम लगाया कि मरकजी हुकूमत अक्सरियती सियासत पर उतर आई है। असद अवैसी ने तहरीक अदम एतमाद की तायद करने का ऐलान किया। सर, हालिया दिनों में हमारे मुल्क में ट्रेन में एक वर्दी पोस्ट दहशतगर्द ने अपने सीनियर मीना साहब का कत्ल करने के बाद ट्रेन के कंपार्टमेंट में जाकर नाम पूछकर, चेहरे पर दाढ़ी देखकर, कपड़े देखकर उनको कत्ल कर दिया और उसके बाद उसने कहा कि इस देश में रहना है तो मोदी को वोट देना पड़ेगा। मैं हुकूमत से जानना चाहूँगा कि क्या ये अक्सरियती तबके की एक्सट्रीमिज़म और रेडिकलाइजेशन की बेहतरीन मिसाल नहीं है, और अगर है तो फिर हुकूमत इस पर क्या करेगी? कि कहाँ गया इस हुकूमत का ज़मीर, कॉन्शियंस जिसको अंग्रेजी में कहते हैं। जब नूह में 750 इमारतों को बगैर ड्यू प्रोसेस फॉलो किए उनके इमारतों को मुनज़्ज़म कर दिया गया, और इसलिए कि वो मुसलमान थे, पूरे के पूरे इलीगल थे। इसीलिए पंजाब की हाई कोर्ट और हरियाणा की हाई कोर्ट ने कहा कि ये एथनिक क्लेंसिंग है। इसकी एक बेहतरीन मिसाल है उस हुकूमत की। तीसरी है कि इस मुल्क में एक नफरत का माहौल, बल्कि एक आतिश को पैदा कर दिया गया, मुसलमानों के खिलाफ नफरत का माहौल। ये इनका ये 9 साल का इनका ये कारनामा है। तीसरा सर, मणिपुर के ताल्लुक से कल बड़ा लंबा जवाब वजीर दाखिला ने दिया। सर, आसाम राइफल के ऊपर केस बुक हो जाता है, FIR हो जाता है। क्या हो रहा है वहां पर? कहां गया आपका कॉन्शियंस, कहां गया आपका जमीर, जब वहां की महिलाओं की अस्मत रेजी की जा रही है? और आप मुख्यमंत्री को नहीं हटाना चाहते इसलिए क्योंकि वो कोऑपरेट कर रहा है। सर, मैं हरियाणा और मणिपुर के वजीर आला के लिए किसी शायर ने अच्छा कहा था कि कुर्सी है तुम्हारा ये जनाजा तो नहीं, कुछ कर नहीं सकते तो उतर क्यों नहीं जाते? आखिर कहां गया? उन ताबूतों में खो गया कि आपका कॉन्शियस, आपका जमीर, जहां पर 50,000 लोग बेघर हो गए,
यानी 6 लाख हथियारों को लूटा जा रहा है। आखिर कौन सा आप इंचार्ज वहां पर हैं? सर, चौथा पॉइंट हिजाब को एक मसला बना दिया गया और मुस्लिम बच्चों को तालीम से महरूम कर दिया गया। क्या ये आपका लिबर्टी ऑफ कॉन्शियंस है? कहां गया आपका ज़मीर? सर, अभी आपने फाइनेंस मिनिस्टर साहबा ने कहा, यहां पर डीएमके के मोहतरमा कनीमोजी ने महाभारत का द्रौपदी का जिक्र किया। मैं ये पूछना चाहता हूं, बिल्किस बानो इस देश की बेटी है या नहीं? जिस बिल्किस बानो को 11 लोगों ने रेप किया, प्रेग्नेंट थी, उसकी मां का रेप किया, उसकी बेटी को कत्ल कर दिया, उसकी मां का कत्ल कर दिया, आपने कातिलों को रिहा कर दिया। ये आपका कॉन्शियंस है? ये आपका कॉन्शियंस है? आप तो मेजोरिटेरियन पॉलिटिक्स को फरोग दे रहे हैं। कायदे अपोजिशन राज्यसभा मल्लिकार्जुन खड़गे ने वजीर आजम नरेंद्र मोदी से राज्यसभा में मणिपुर मसले पर बयान देने की मांग की। उन्होंने बीजेपी से सवाल किया कि आखिर मोदी बयान देने से क्यों फरार इख्तियार कर रहे हैं। मैंने उनको रिक्वेस्ट किया, आप बैठ के तय कर लो, आप सभी बैठ के तय कर लो किस सेक्शन के किस रूल के तहत चर्चा होना चाहिए। तो उन्होंने चर्चा कर ली, उसमें एक रेजोल्यूशन के तहत 167 के तहत चर्चा कर सकते हैं। तो अब इसमें दिक्कत क्या है? आप ही ने माना, आप ही ने प्रपोजल दिया, फिर यहाँ मेरे रूम के बाहर आके और दूसरा बोल रहे हैं। तो इसलिए मेरा आपसे रिक्वेस्ट है कि 167 को आप मान्यता दीजिए, चर्चा होने दो, प्रधानमंत्री जी आने दो और उनके सामने हम अपनी विषय रखें। अरे क्या प्रधानमंत्री आने से क्या होने वाला है? क्या परमात्मा है क्या? ये सदन नहीं। आरबीआई ने शरई सूद की शरह को बरकरार रखा है। आरबीआई ने शरई सूद 6.5% को बरकरार रखा है। मुसलसल तीसरी मरतबा शरई सूद में कोई तब्दीली नहीं की है। आरबीआई के गवर्नर शक्ति कांता दास ने यह ऐलान किया। उन्होंने बताया कि आरबीआई अफरात ज़र महंगाई पर काबू करने के लिए इक़दाम कर रहे हैं। Monetary Policy Committee met on 8th, 9th and 10th of August. After detailed deliberation on all relevant aspects, the Monetary Policy Committee decided unanimously to keep the policy repo rate unchanged at 6%, 6.5%. It's 6.5%. Consequently, the standing deposit facility, that is SDF rate, remains at 6.25%, and the marginal standing facility, that is MSF rate, and the bank rate stand at 6.75%. The MPC also decided by a majority of 5 out of 6 members to remain focused on withdrawal of accommodation to ensure that inflation progressively aligns with the target while supporting growth. पाकिस्तान में सियासी बहरान और मुआशी अदम इस्तेहकाम के दरमियान कौमी असम्बली को तहलील कर दिया गया है। कौमी असम्बली को तहलील करने के बाद पाकिस्तान में आम इंतखाबात के लिए राह हमवार हो गई है। कारगुजार हुकूमत की निगरानी में आम इंतखाबात होंगे और इमरान खान इस आम इलेक्शन में हिस्सा नहीं ले सकेंगे। उन्हें मुख्तलिफ केसों के मामले में जेल में महरूस रखा गया है। क्रिकेट आलमी कप के बाज़ मैचेस की तारीखों में तब्दीली की गई है। हिंदुस्तान और पाकिस्तान के दरमियान 15 अक्टूबर को होने वाला मैच अब 14 अक्टूबर को अहमदाबाद में ही खेला जाएगा। जुमला 8 मैचों की तारीखों में तब्दीली की गई है। नीदरलैंड के खिलाफ हिंदुस्तान का मैच एक दिन पहले 12 नवंबर को मुनाकिद होगा। आखिर में सुर्खियां एक बार फिर। टीएसपीएससी ऑफिस के रूबरू ग्रुप 2 के हजारों उम्मीदवारों का एहतजाज, इम्तिहान की तारीख मुलतवी करने का किया मुतालबा। बुधवेल में सरकारी अराजी का हराज जारी, हराज पर रोक लगाने की वकीलों की अर्जी को कोर्ट ने किया मुस्तरद। मरकजी हुकूमत अक्सरियती सियासत पर उतर आई है, मुसलमानों को निशाना बनाने की शिकायत, तहरीक अदम एतमाद की तायद में असद अवीसी का बयान। निशिकांत दुबे के खिलाफ नामा नागेश्वर राव ने दाखिल की तहरीक मीरात शिकनी, कालेश्वरम प्रोजेक्ट पर ऐवान को गुमराह करने का लगाया इल्जाम।
साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।